పూలు ఎందుకు పెట్టావరే నువ్వు మీ అక్కకు పూలు ఎత్తుకొద్దామనేసి వచ్చినా ఇడా నోరు తెరిచా ఇది ఆకలి ఎవరు నోట్లు ఉన్న పూలు వేసేసి ఆకలి అయితే పూలు అచ్చకులు మందు వేసి ఎప్పుడు బతుకుండేటప్పుడు కాదు గుంతలమ్మ గారు స్వర్గస్థులయ్యారు కదా ఆమె రొడ్లో వేసుకుంటారు చచ్చిపోతే దానికి ఏం చేసేది సాగు పండించి నేనే ఆడతా ఒకరే దాడిచ్చేది సరేలే తమ్ముడు నీరు పోతుంది ఇప్పుడెందుకు పోతా ఉంది ఇప్పుడు చూసి నేను లేకపోతే నేను పట్టుకోకుండా తమ్ముడు పూలు కూడా పెట్టున్నావు ఆ సైరంధ్రి పైన మనసు పడ్డావే ఆమె మన ఆమె మన సాటి రాసపట్టి ఎవరైతే ఏముందక్క
సొంత జాతర ఆయన. సూత్ర జాత అయినను అంతటి అందగత్తిగా ఉందక్క. పూలు కూడా పెట్టుకున్నావు నువ్వు ఏమి నేనే ముండమోతున్నావా? ఏమే? పూలు కూడా పెట్టుకున్నావంటే నీ అర్థరాత్రమే. పూలు ఏంటి పెట్టావు? మా భర్త గారు ఉన్నారు, ముత్తైదు ఉన్న కనుక పూలు పెట్టాను. అంటే మొగుడు ఉండేవాళ్ళు పూలు పెట్టుకుంటారా? నీకేం తెలుసు దక్షిణాయన కూర్చుని పెళ్లి చేసుకునేవాళ్ళు మీరు? ఇంక లేకుంటే ఏం చేశారు నువ్వు ఇట్లా ఇన్ని బాధలు అడుకుని నీ మనసు కలగలేదు ఇంకేం చేశారు? అటుపో అటుపో అటుపోయి అక్కతో మాట్లాడు. అక్కతో మాట్లాడుతున్నారా? మనసు కలగలేదా? మనసు కలగాలంటే ఎర్రగా కమ్మి కాల్చుకుంటే నీ భార్యకి ఎప్పుడైనా ఒక మూర తీసుకుంటే బైపాస్ రోడ్డు కింద కూర్చున్నాడు అది చెప్పొద్దు. నేనా అతివాది ఎత్తండవాది అక్క దగ్గర ఏమి కర్మని వాదనయ్యా తమ్ముడు అక్క సుఖము లేదా పరస్త్రీలతో పొందుతురా ఏదో కొడకల బతికినని తినాలు మంచి బతుకు వేరే ఆడవాళ్ళతో పెట్టుకుని ఆవిడకు 5 మంది భర్తలు ఉన్నారని. 5 మంది నేను 6 మంది పచ్చికి తెలిసాని ఎవరైనా పరాపురుషులు నన్ను గమనించిన వారిని అప్పటికప్పుడే మట్టు పెట్టేస్తారమ్మా. చంపేచ్చుకుడు కొడుకు ఉంటే 7 మంది పెళ్ళాలి. ఊరన్నా ఏమన్నా అంటారని నా బాధ. నేను 7 మంది పెళ్ళాలి. మళ్ళీ అక్క ఉన్నది నాకు 1000 మంది పెళ్ళాలు ఉన్నారు. నీ పొట్టైనా ఉన్నారా? లేదునా గెతిలేనోడు నీ పెళ్ళాలు ఉండగా నా పెళ్ళాలతో నీకేం పైనా? నీకు 7 మంది పెళ్ళాలు ఉంటే మన పెళ్లి అంటే ఎవరో ఒకరు కూర్చోపాటు మాట్లాడి అన్నం వేస్తారు తినేసిపోతారు. దానికి పోయి పెళ్లి తాగే చేత్తో పాలేదా? అందుకే మీరు అతివాది వీడి ఇంటి గడప బయట తమ్ముడు నువ్వు పూజ రూమ్లోకి పోతావా? మనం అంతా బయట ఉండేవాళ్ళు పూజ రూమ్లోకి ఎవరు పోవాలి? మన గుడి కాబట్టి ఉన్నాం. ఇంకా నైట్ ఎవరు ఉంటారు? గేట్ వేసేసి బయట పుట్టి ఇంటికి తీయలేదు ఇంకా తిర్లు ఇది రాచ పుల్లురా. అప్పుతులు పట్టి సంతలో ఒక ఆయన తెలుస్తాడు ఎంత అది కాదు. అతనికి రింగు రింగు
తమ్ముడు అక్క మన కులం వారి కులము. వారికినా, ఓహో కులం వారికినా, జనమున కులములో విలువెత్తనా మరిచిపోయెనా. మన కులం వారు ఎరిగిన విలువెత్తనం నాకు ఇచ్చక అక్క మగడికి ఎవ్వరు లేని ఇంట్లో అప్ప మామ బుద్ధి వారు ఉన్నారు. ఆ ఇంట్లో ఒంటె ఒక స్త్రీ కనపడ్డ ఇంట్లో దూరేసిన తలుపేసుకునే తిక్కలేని పీనికి రే, 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 అజ్వాల్. తప్పుడు కూతురు పోయి. కాదు ఏమన్నా నీకు వానికి బుద్ధి లేకపోతే నీకు బుద్ధి లేదు నువ్వు ఎంతమంది నీకు కను ఉండేది ఇతన్ని కను ఉన్నా నువ్వు పతివర్త నువ్వు పేరు పెట్టుకున్నావు కదా ఏమరా ఈ మారిగా పోతే ఎవరైనా చూసినారు చంపేస్తారు ఆయన ఇబ్బంది అట్లని చెప్పకుండా ఆయన అంటే నువ్వు చేసుకోలేదు. నేను చెప్పేది కూడా అదే. బాబు బాబు అనే పైన సదా దేవతలు సదా కట్టే సిద్ధిస్తుందిరా తప్పుడు కూతురు పోయేది. దానికే వెధవ. తమ్ముడు, ఇచ్చిన జగడెరుగనేని. అడుచుకుని లేచిన మెట్లు తీసేసిన తమ్ముడు, ఈ వాన తిరిగినది ఈ వాన తిరిగిన నేను ఆ మాట చెప్తా ఉన్నా లోకం
నేను వస్తున్నా. ఈ పని నా వల్ల కానేరు. సరే బండి రెడీ అయిపోయినది రిపేర్ చేసిన తోలాల్సిందే నువ్వు. ఇది సామాన్యమైనటువంటి కార్యం కాదు. మన రాజకులానికి ఏంది ఇదంతా పేపర్ కూర్చున్నది. ముఖం వెళ్ళరా. చెప్తున్నావా? ఈ పని నా వల్ల కానేరు. చిన్న పోరా స్వామి నీకు దండం పెడతాం. ఏడన్నా దీక్ష. సేవక ఎట్లా చేద్దాం? మామూలుగా లేదు, దానికి నేనే ఎంత చెప్పిన విలువనే నేమి చేద్దాం. ఇదంతా ఏంటి? తమ్ముడు సమకూరుస్తా వెళ్ళు.